ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా, మా అందరి హృదయాలని మీరు తాకండి దేవా. ప్రతి హృదయ భారాన్ని, ప్రతి హృదయ ఆకర్ని చూస్తున్న దేవుడుగా అయ్యా, మా అందరితో నీవు మాట్లాడి మాతో ముచ్చటించి మమ్మల్ని ధైర్యపరిచి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. Psalms chapter 34 verse 10. They that seek the Lord shall not want any good thing. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఉదయకాల సమయంలో మన జీవితాల్లో మనం ఎవరిని ఆశ్రయించేవారుగా ఉన్నామండి? మనుషుల్ని ఆశ్రయించేవారుగా ఉన్నామా? డబ్బుల్ని ఆశ్రయించేవారుగా ఉన్నామా? పేరు ప్రఖ్యాతలను ఆశ్రయించేవారుగా ఉన్నామా? దేన్ని ఆశ్రయించేవారుగా ఉన్నాము? ఈ లోకంలో మనం దేనినైనా ఎవరినైనా ఆశ్రయిస్తే ఎప్పుడో ఒకసారి కంపల్సరీగా మోసపోతామండి. ఏదో ఒక కీడు అనేది మన జీవితాల్లో చవి చూస్తాము. కానీ ఎవరైతే యెహోవాని ఆశ్రయిస్తారో వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవ ఉండదు అని దేవుడు వాక్యం సెలవిస్తున్నప్పుడు మరి నా జీవితంలో ఎందుకు నేను కొరత చూస్తున్నాను? నా జీవితంలో ఎందుకు నేను ఇంకా తక్కువ స్థితిలో ఉన్నాను? ఇంకా నా జీవితంలో ఎందుకు జరగవలసిన కార్యాలు జరగట్లేదు? ఇంకా నా జీవితంలో ఫుల్ఫిల్ అవ్వవలసినవి ఎందుకు ఫుల్ఫిల్ అవ్వట్లేదు? నేను దేవుణ్ణే నమ్ముకున్నాను కదా, ప్రతిరోజు దేవుణ్ణే ఆశ్రయించాను కదా, అయినప్పటికీ నా జీవితంలో ఇంకా కొరత ఉంది అని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నారా? అలా అనుకుంటూ బాధపడుతున్నట్లయితే మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి మనకి ఏ మేలు కూడా కొదవ కాదే కాదు. చాలాసార్లు మనకి అన్నీ కూడా కీడుగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా ఒక స్టార్టింగ్ మనం చూసినప్పుడు దాన్ని ఏ విధంగా ఉంటుందంటే ఎవరికి నచ్చదు, అంతే కదండి. ఒక మంచి డ్రెస్ డిజైన్ చేయాలి అంటే, ఒక మంచి డ్రెస్సుగా కుట్టబడాలి అంటే ఆ క్లాత్ని కట్ చేయాలి, అది మిషన్ ప్రాసెస్ గుండా వెళ్ళాలి, దాన్ని కుట్టాలి, ఎన్నో ప్రాసెస్ జరిగిన తర్వాత ఒక అందమైన డ్రెస్గా తయారవుతుంది. ఒక క్లాత్ని చూసేసి ఈ డ్రెస్ బాగలేదు అనేస్తామా? అనలేమా? అంటామా? అది కుట్టిన తర్వాత బాగుంటుంది అని అంటాం, అంతే కదా. అలాగే యెహోవాను ఆశ్రయించే వారికి మరి దేవుడు ఏ మేలు కొదువ చేయడు అని అన్న వాక్యాన్ని మనం ఈరోజు చూస్తున్నప్పుడు, మన జీవితంలో ఆరంభించబడినటువంటి కార్యాలు చూసినప్పుడు అబ్బా ఏంటి ఇలా జరుగుతుంది? దేవుడు మేలు చేస్తానన్నాడు కదా, ఎందుకు కీడు జరుగుతుంది నాకు? దేవుడు నాకు ఏవేవో చేస్తానని ప్రామిస్ చేశాడు కదా, ఏంటి అన్నీ ఆపోజిట్గా జరుగుతున్నాయి అని చెప్పి మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం కదా. దేవుడు కార్యాలు మనకి అర్థం కావండి. దేవుడి కార్యాలు అర్థం చేసుకోవడానికి మనం మానవులు, మనం దేవుళ్ళు కాదు కదా. ఆయన కార్యాలు మన పట్ల చాలా ఉన్నతంగా ఉంటాయి. ఆయనకి తెలుసు ఏది ఏ సమయంలో చేయాలి, ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు చేస్తే బాగుంటుందో ఆ కార్యాలన్నీ కూడా ఆ సమయం కోసం దేవుడు ఎదురు చూస్తుంటాడు. కానీ దేవుడు ఏదైనా ఒక కార్యం మొదలు పెట్టినప్పుడు మనందరికీ అనిపిస్తుంది ఏదో కీడు చేసేస్తున్నాడు దేవుడు, ఏదో నాకు మేలు చేస్తాడంటే దేవుడే నాకు కీడు చేస్తున్నాడు ఏంటి అని మనం చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు మనకు కీడు చేయడండి, దేవుడు మేలు చేసేవాడు. కానీ కీడు ఎవరు చేస్తారు అంటే సాతాను చేస్తాడు. ఈరోజు మానవుల జీవితంలో కీడు అనుభవించడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని మాట వినకపోవడం, దేవుని మాటకి లోబడకపోవటం. ఈరోజు మనం ఏదైనా శ్రమ గుండా వెళ్తున్నామా? ఏదైనా కష్టం గుండా వెళ్తున్నామా? ఏదైనా పరిస్థితి మనల్ని కృంగజేస్తూ ఉందా? ఏదైనా పరిస్థితి మనకు అశాంతి కలుగజేసే విధంగా ఉన్నాయా అంటే అది దేవుడి వల్ల కాదు, సాతాను వల్ల కలిగినది. ఇక్కడ మనం గ్రహించుకోవాలి. చాలాసార్లు మరి సాతాను ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడంటే వెలుగు దూత వలె వేషం వేసుకొని వస్తున్నాడండి. సాతాను కూడా చాలా ఎక్స్పర్ట్. దేవుడి మాటలు చాలా చక్కగా చెప్తాడు, చాలా మంచిగా మాట్లాడతాడు, అక్కడే మోసం చేసేస్తాడు అనమాట. ఈరోజు సాతాను మాటలతో చాలామంది మోసపోతున్నారండి. వెలుగు దూత వేషం వేసుకొని వచ్చి అందరినీ మోసపెడుతున్నాడు, మభ్యపడుతున్నాడు. ఎవరైతే మాటల్ని నమ్ముతున్నారో, ఈ మాటలకు ఆకర్షితులైపోయినారో మరి సాతాను చేతుల్లో వాళ్ళు మరి తోలు బొమ్మల్లాగా ఆడుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున సమస్తము కూడా మేలు కొరకే జరుగుతుందంట. కాబట్టి దేవుని బిడలమైన మనము దేవుని ప్రేమించే వారిగా ఉంటే మనకు సమస్తం ఏ విధంగా జరుగుతుందంట? మేలు కోసమే జరుగుతుందంట. ఒకసారి ఆ వచనం చూద్దాము. 28వ వచనము. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము.
ఇక్కడ ఒక విషయాన్ని బాగా స్పష్టంగా మనము గ్రహించవలసిన వారిగా ఉన్నాం, అలాగే గమనించవలసిన వారిగా ఉన్నాం. ఎవరికి మేలు, ఎవరికి ఆశీర్వాదము అంటే దేవుని ప్రేమించే వారికి. దేవుణ్ణి ప్రేమిస్తే మరి ఆయన సంకల్పం చెప్పినట్టు పిలువబడినటువంటి మన జీవితాల్లో మేలు కలగడానికి ఏమైనా కూడా జరుగుతాయి. మన కీడు జరగడానికి కాదు, మేలు జరగడానికి మాత్రమే మన జీవితాల్లో కొన్ని కార్యాలు అనుమతించబడతాయి, కొన్ని పరిస్థితులు వస్తాయి. వాటన్నిటిని మనం ఓర్చుకొని నిలబడినప్పుడే మేలైనటువంటి అద్భుతమైనటువంటి దేవుడి కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాము. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో, నీకు ఏదైనా కీడు జరిగిందేమో, నీకు జరగకూడన కార్యం ఏదైనా జరిగిందేమో నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, అలాగే ఏ పరిస్థితిని బట్టి ఈరోజు ఈ కీడు నాకు ఎందుకు జరిగింది అని నువ్వు ప్రశ్న వేసుకుంటూ బాధపడుతూ దిగులు పడుతూ కూర్చున్నావో, దేవుడు నీతో మాట్లాడుతున్నావు. నువ్వు దేవుని ప్రేమిస్తే నీ జీవితంలో ఏది జరిగినా అది మంచి కోసమేనా నమ్ముతావు అనమాట. ఏమైనప్పటికీ కూడా దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలే చేస్తాడండి. ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు. అతనికి ప్రమాదవశాత్తు ఏం జరిగిందంటే అతని యొక్క బొటనవేలు కట్ అయిపోయిందనమాట. మరి అక్కడ ఉన్నటువంటి మంత్రి ఏమన్నాడంటే, రాజా ఏది జరిగినా మనం మంచి కోసమే రాజా అంటే, రాజుకి చాలా కోపం వచ్చిందంట. ఏంటి నా బొటనవేలు వెళ్ళిపోతే కూడా మంచిది అని అంటావా అని చెప్పి అతని మీద చాలా కోపపడతాడు. అయితే కొద్ది రోజుల తర్వాత మరి రాజు, మంత్రి, మిగతా వాళ్ళందరూ కూడా మరి అడవిలోకి వెళ్ళి వేటాడాలని చెప్పి సరదాగా వెళ్తారనమాట. అప్పుడు భయంకరమైన తుఫాన్లు రావడం వల్ల వాళ్ళందరూ చెదిరిపోతారు. ఈ రాజు ఒక కొయ్యవారి చేతికి దొరుకుతారు. అయితే ఈ కొయ్య జాతి ప్రజలు వాళ్ళ దేవతలకి బలి ఇవ్వడానికి ఒక మనిషిని వెతుక్కుంటూ ఉంటారు. అప్పుడు ఈ రాజు దొరికేసరికి వాళ్ళకి చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. అబ్బా, బలి ఇవ్వడానికి ఒక వ్యక్తి దొరికినాడని చెప్పి ఇంకా రాజుని అంతా కూడా సిద్ధపరుస్తారనమాట బలి ఇవ్వడానికి. ఇంకా అంటే బలి ఇచ్చే ముందు చెక్ చేసుకుంటారు అంటే ఏమైనా లోపాలు ఉన్నాయా, ఈ బలి అర్పిస్తే దేవుడికి యాక్సెప్టబిలిటీగా ఉంటుందా లేదా అని చెప్పి చెక్ చేస్తే ఆ రాజుకి బొటనవేలు ఉండదు. అప్పుడు వెంటనే అంటే అయ్యో మనకి ఇతను పనికిరాడు, ఎందుకంటే ఇతనికి అవయవ లోపం ఉంది అని చెప్పేసి అతన్ని వదిలిపెడతారనమాట. అంతవరకు రాజు మరి ఎప్పుడు కూడా గ్రహించుకోలేదు మంత్రి అన్న మాట ఏంటంటే మనకి ఏం జరిగినా మన మంచి కోసమే అని. కానీ ఎప్పుడైతే ఆ రోజు ఆ కొయ్య జాతి వాళ్ళు బలి ఇవ్వకోకుండా పక్కన పెట్టేశారో ఆ రోజు అర్థమైందనమాట, అమ్మయ్య నా బొటనవేలు లేనందుకు ఈరోజు నేను బ్రతికిపోయినా. ఇది ఎందుకు జరిగిందో అని ఒకప్పుడు రాజు చాలా బాధపడినాడు. తన యొక్క బొటనవేలు కట్ అయినప్పుడు చాలా ఫీల్ అయినాడు. ఎందుకు నాకు ఇలా జరిగిందని బాధపడ్డాడు. ఒక రాజుగా నాకు బొటనవేలు లేకపోవడం ఎంత ప్రమాదకరం, ఎంత బాధాకరమో అట్లా అనుకొని చాలా బాధపడుతూ ఉన్నాడు. కానీ ఆ రోజు మంత్రి అన్నప్పుడు కోపం వచ్చింది. కానీ ఈరోజు తన జీవితంలో చూసినప్పుడు అది ఎంత మేలు అనేది అతను గ్రహించుకున్నాడు. ఆ బొటనవేలు కానీ ఉనింటే రాజుకి ఆ రోజు ఖచ్చితంగా అతను బలి అర్పించబడేవాడు, మరణించి ఉండేవాడు. కానీ అది లేకపోవడం అతని జీవితంలో మేలైందా కీడైందా? మేలే జరిగింది. కాబట్టి కొన్నిసార్లు మనకు అర్థం కాదనమాట దేవుడి కార్యాలు. అర్థం కానప్పుడు మనం ఏదేదో మాట్లాడేస్తుంటాం కదా. దేవునికని దయచేసి మనము అలా మాట్లాడి మరి దేవుడి బిడ్డలుగా మనము దేవుడి నామానికి అవమానం తెచ్చేవారుగా కాకుండా, దేవుడు నా జీవితంలో ఏది అనుభవించినా నా మేలు కోసమే అని మనం నమ్మినట్లయితే, ఏది దేవుడు నా జీవితంలో చేసినా అది నాకు క్షేమమే అని విశ్వసిస్తే ఈ రాజు గ్రహించినట్లుగా మనం కూడా ఏదో ఒక రోజు గ్రహిస్తామండి. ఈరోజు ఏ కీడు నీ జీవితంలో జరుగుతుందో మేలుని మరి కీడుని మేలుగా మార్చేటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావు, ఆ పరిస్థితిని బట్టి దుఃఖపడక, బాధపడక, ఆ పరిస్థితికి కలిగినటువంటి కారణం ఏంటో ఈరోజు నీకు నాకు అర్థం కాకపోవచ్చు. కానీ ఒక సమయం వస్తుంది, ఆ రోజు అర్థమవుతుంది అనమాట. ఓహో, అందుకే నా జీవితంలో ఆ రోజు ఇలా జరిగిందా అని. కాబట్టి అప్పటి వరకు ఓపికగా ఉందాము, దేవుడి సన్నిధిలో కనిపెడదాము, దేవుడి సన్నిధిలో మొరపెడదాము, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాము, ఆయన గొప్ప కార్యాలు చూద్దాం. ఎందుకంటే దేవుని ఆశ్రయించేటువంటి ఏ బిడ్డకు కూడా దేవుడు ఏ మేలు కూడా కొదవచ్చాడు. కాబట్టి ఈరోజు జీవితంలో కొదవ అని అనిపిస్తుందేమో, కానీ ఆ కొరతను దేవుడు సమృద్ధిగా మార్చగలడు. ఆ లోటును దేవుడు మాత్రమే పూర్తి చేయగలడు. కాబట్టి ఆయన అద్భుతమైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు. కాబట్టి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ జీవితాన్ని ఆయనకు సంపూర్ణంగా సమర్పించు. మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే మీకు వందనాలయ్యా. మరి నిన్ను ఆశ్రయించే వారుగా ఉండడానికి ప్రభావ ప్రతి మేలు మేము పొందుకోవడానికి కృపనివ్వండి. ఈరోజు ఎవరు ఏ కీడును అనుభవిస్తూ బాధపడుతున్నారో అయ్యా, కీడుని మేలుగా మార్చే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రభావ మీరు చేయండి. మేము విశ్వసిస్తున్నాం, మా దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. నమ్మితే కార్యమైనా చేస్తామని ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఉన్న కీడుని మేలుగా మార్చి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్.